పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మత్తయి సువార్త 3వ అధ్యాయము వచనములు 14 నుంచి. యోహాను యేసును వారించుచు, నేనే నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అనెను. అందుకు యేసు, ఇప్పుడిట్లే జరుగనిమ్ము, దేవుని సంకల్పమును మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసం అని సమాధానమీయగా యోహాను అంగీకరించెను. ప్రియులారా, మీ అందరినీ కూడా యేసు ప్రభుల వారి బాప్తిస్మ పండుగ మహోత్సవ వాక్య పరిచర్యకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ పండుగ ఉద్దేశమును బట్టి కొందరు పునీతులు ఈ విధంగా అంటున్నారు. పునీత గ్రెగోరీ ఆఫ్ నాజియాన్జస్ ఏమంటున్నారంటే, క్రీస్తు బాప్తిస్మం పొందాడు, నీతో కలిసి నీవు లేచేందుకు, నీ పాపాలను నీటిలో ముంచెందుకు కాదు, కానీ నీ జీవితాన్ని పవిత్రం చేయడానికి అని చెప్పేసి. అదేవిధంగా పునీత మ్యాక్సిమస్ ఆఫ్ ట్యూరిన్ గారు ఈ విధంగా అంటున్నారండి, యేసు బాప్తిస్మం పొందడం ద్వారా ఆయన తన దివ్యత్వాన్ని ప్రకటించాడు మరియు మనకు కొత్త జీవన ద్వారాన్ని తెరిచాడని. అదేవిధంగా పునీత ఆంబ్రోస్ గారు ఈ విధంగా అంటున్నారు, ప్రభువు బాప్తిస్మంలో నీరు కాదు, యేసే పవిత్రుడయ్యాడు కాదు, కానీ యేసు ద్వారా నీరు పవిత్రమైందని చెప్పేసి ఈ ముగ్గురు పునీతులు వారి వారి అనుభవాల ద్వారా ఈ మహోత్సవం గురించి వారి అందరూ కూడా తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియులరా, యేసు ప్రభుల వారు నీటిలో ముంచబడ్డాడు కాబట్టే మనం అందరం కూడా మృత్యుంజయులుగా మనందరినీ ఆయన మలిచాడు. అందుకే మనందరము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనం చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ప్రియులారా, చూడండి, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడండి. ఎంతలా ప్రేమించాడంటే, దేవుని కుమారుడు ఈ లోకానికి రావటము, మనలాగా బాప్తిస్మం పొందుట, మనలాగా ఆయన జీవించటము, మనలాగా ఆయన నడచటము, మనలాగా ఆయన ఇతరులతో సంపాదించటము, ఈ విధంగా దేవాతి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేనికి పంపించాడు? ఎందులకు పంపించాడు? ఏమిటి కారణము? ఎవరి కోసం పంపించాడంటే అది కేవలం నీ కోసము, నా కోసము, మన పాపాల కోసము, మనలను ఈ పాపపు ఊబిలో నుండి తీసివేసి పవిత్రమైనటువంటి జీవితంలో నడిపించటానికి, ఆయనతో సఖ్యపరచటానికి ఆయన తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. అందుకే యేసు ప్రభుల వారికి ఈ జ్ఞాన స్నానము, ఈ బాప్తిస్మము అవసరం అంటే అవసరం లేదు. ఇది ఎవరికి అవసరము? నీకు, నాకు, మన అందరికీ ఇది అవసరం. అంతేకాని ప్రభుల వారికి ఏమాత్రం కూడా అవసరం లేనిది ఈ బాప్తిస్మము. ఎందుకు ఈ బాప్తిస్మం తీసుకుంటారంటే, దీనిని పాప పశ్చాత్తాపం పొందుటకు, పాపం నుండి వైదొలుగుటకు దీనిని మనం స్వీకరించాము. కానీ ఎటువంటి పాపము లేని, ఎటువంటి
పాప గురుతులైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ బాప్తిజం తీసుకొనుట ఏమాత్రం కూడా అవసరం లేదు 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 లేదు. కానీ ఎవరి కోసం తీసుకున్నాడు? కానీ ఎవరి కోసం ఆయన ముంచబడ్డాడంటే అది కేవలం మన కోసమే అని చెప్పేసి మనం ధ్యానించాలి ప్రియులారా. కొంతమంది అంటూ ఉంటారు ఆయన మానవుడు కాబట్టి జ్ఞాన స్నానము తీసుకున్నాడు అని చెప్పేసి. ఆయన దేవుడు కాదు కాబట్టే ఈయన బాప్తిసం తీసుకున్నాడు. ఆయన అందరిలో ఒకడు కాబట్టి, అందరిలాగానే ఆయన వచ్చాడు కాబట్టి ఆయన బాప్తిసం తీసుకున్నాడు అని చెప్పేసి ఎంతోమంది ప్రబద్ధులు పలుకుతూ ఉంటారు. కానీ ఆయన నీకు నాకు మనకు అర్థం కావాలన్నా, అర్థం చేసుకోవాలన్నా ఆయన మనలాగానే ఉండాలి కాబట్టి మన రూపాన్ని ఆయన ధరించాడే. కానీ ఆయనకు ఎటువంటి అవసరం కూడా లేదు ఈరోజు ఆయన బాప్తిస్మము తీసుకొని మన కోసము శిలువలో మరణించటానికి. అందుకే ఆయన బాప్తిజం నిన్ను నిలబెడుతుంది. నీవు బ్రతుకున్నావంటే ఆ ముంచబడ్డమే కారణము. నువ్వు జీవించగలుగుతున్నావంటే ఈయనే కారణము, ఈ బాప్తిజమే కారణము. మన భక్తి, విశ్వాసం అన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మంలో నూతనంగా మరల్చబడాలి అని చెప్పేసి, ప్రతి ఒక్కరు కూడా నూతనంగా జీవించబడాలి అని చెప్పేసి, ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక జీవన విధానాన్ని అలవర్చుకోవాలి అని చెప్పేసి ఆయన బాప్తిస్మము తీసుకొంచున్నాడు. మరి ఆ బాప్తిసం ద్వారా ఆయన ఎంతోమందికి ఒక నాయకుడిగా ఆయన నడిపించాడు, ఒక వైద్యునిగా ఎంతోమందిని స్వస్థత పరిచాడు, అన్యులను దరికి చేర్చుకున్నాడు. అభాగ్యులకైతేనేమి, అనర్హులకైతేనేమి, పేదవారికైతేనేమి, మిగతా అందరినీ ఆయన ప్రేమించాడు, అందరినీ ఆయన స్వీకరించాడు, అందరినీ ఆయన అంగీకరించాడు. ఈ బాప్తిజము తీసుకున్న తరువాత, ఈ బాప్తిజం తర్వాత ఎన్నో అద్భుతాలను ఆయన చేశాడు. మరి నీవు తీసుకున్నటువంటి బాప్తిస్మం ద్వారా ఎంతమందికి నీవు ఉపయోగకరంగా మారుచున్నావు? ఎంతమందికి నీవు నవ్యముగా కనపడుతున్నావు? ఎంతమందికి నీవు దారిని చూపెడుతున్నావు? ఎంతమందికి నీవు ఒక దిక్సూచిగా మారుతున్నావు అని చెప్పేసి మన అందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అందుకే మనందరం కూడా ఈరోజుటి మొదటి పట్టణము యెషయా గ్రంథము 42:1 నుంచి చదువుకుంటే, ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని, ఇతడు జాతులకు న్యాయము గొనివచ్చును. చూడండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈయన గురించే మాట్లాడుతున్నాడు. ఈయన ప్రత్యేక జీవితం గురించే యెషయా ప్రవక్త పలుకుచున్నాడు. ఈయన జీవితం ద్వారా, ఈయన గమనం ద్వారా, ఈయన ఉనికి ద్వారా ఎంతోమంది ఆశీర్వాదకరముగా మారుతారు అని చెప్పేసి, ఎంతోమంది ఆశీర్వదింపబడతారు అని చెప్పేసి వచనాలు మనందరికీ కూడా తెలియచేస్తున్నాయి. ఇంకా ఈ బాప్తిస్మం ద్వారా మనందరికీ కూడా ఏమీ అర్థమవుతుందంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు కూడా అక్కడ ప్రత్యక్షమై ఉన్నారు. తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంది, దేవాతి దేవుడైనటువంటి త్రిమూర్తులు అక్కడ ఉన్నారు. మరి అదే జ్ఞాన స్నానమును, అదే బాప్తిజమును పుచ్చుకున్నటువంటి నీకు ఆ పరిశుద్ధమైనటువంటి ఆ జీవితంను నీవు జీవిస్తున్నావా? ఆ పరిశుద్ధమైనటువంటి విశ్వాసంలో నీవు నడుస్తున్నావా, కట్టుకుంటున్నావా, నడుం బిగించుచున్నావా అని ఆత్మ పరిశీలన గావించుకో.
మన భక్తి ఏ విధంగా ఉంటుందంటే, జ్ఞానస్నానం తీసుకున్నాం కదా, సరేలే, మన ఇష్టారచ్చగా జీవించవచ్చులే, మనం ఏం చేసినా సరిపోతుందిలే, మనల్ని ఎవరు ఏమనలే అని వాపోతుంటూ మన జీవితాలు ముందుకు తీసుకెళ్తూ ఉంటామే. కానీ నీవు తీసుకున్నటువంటి బాప్తిస్మం ద్వారా పవిత్రమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఆ ముగ్గురు వ్యక్తులు నీవు తీసుకున్నప్పుడు కూడా ఉన్నారు. మరి ఈ రోజున ఈ ముగ్గురు వ్యక్తులు నీలో ఉన్నారా? పవిత్రాత్మ నీలో ఉందా? నీ కుటుంబంలో ఉందా? నీ హృదయంలో ఉందా? నీ భక్తిలో ఉందా? నీ విశ్వాసంలో ఉందా? నువ్వు ఆత్మ పరిశీలన గావించుకో. బాప్తిజం తీసుకొని ఎన్ని సంవత్సరముల నుంచి ఎన్ని సంవత్సరాలు నువ్వు పవిత్రమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించావు? ఆ పవిత్రత ఇంకా నీలో ఉందా? ఆ బాప్తిజం గుర్తు ఇంకా నీలో ఉందా? నువ్వు దానిని ఉంచుకుంటున్నావా? దానిని నువ్వు నిలబెట్టుకొనిచున్నావా? ఆత్మ పరిశీలన గావించుకో. ఈ బాప్తిజం పండుగ ద్వారా తల్లి శ్రీసభ ఏం తెలియచేస్తుందంటే, దేవాతి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి మనందరికీ కూడా పవిత్రమైనటువంటి నవ్యమైనటువంటి జీవిత విధానంలో నడవాలని ఆయన మన రూపాన్ని తీసుకొని ఈ లోకానికి వచ్చి జ్ఞానస్నానం తీసుకొని పవిత్రునిగా జీవిస్తే, ఆ పవిత్రమూర్తిని ఫాలో అవుతున్నటువంటి నీవు, నేను, మనము ఏ విధంగా జీవిస్తున్నాము? ఎటువంటి బాప్తిస్మపు గురుతులను, బాప్తిస్మపు విలువలను మనం కట్టుకొని ఉన్నాము? ఎన్నిటిని మనము నిలబెట్టుకొని ఉన్నాము? ఎంతవరకు మనం ముందుకు సాగగలుగుతున్నాము అని మనం అందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అదేవిధంగా మనందరం కూడా అపోస్తుల కార్యములు 10:34 చదువుకుంటే, అంతటా పేతురు ఇట్లు ప్రసంగింపనారంభించెను, దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని, యోహాను బోధించిన బప్తిస్మానంతరము గలిలియాలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికీ తెలిసినదే. ప్రియులారా, చూడండి, దేవాతి దేవునికి ఎటువంటి తారతమ్యాలు లేవండి, భేదాభిప్రాయాలు లేవండి. మనలాగా ఒకరిని ఒక విధంగా, ఇంకొకరిని ఇంకొక విధంగా చూసేటటువంటి, ప్రేమించేటటువంటి మనస్తత్వం మన దేవునికి లేదు లేదు లేదు. ఈయన జ్ఞానస్నానం పొందింది ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డలుగా ఏర్పరచుకుంటకు, మనందరికీ కూడా వెలుగును చూపుటకు, మనందరినీ కూడా ఆయన రాజ్యంలో చేర్చుటకే. కానీ నీ ఆస్తులను బట్టి, నీ ప్రత్యేకతను బట్టి, నీ పేరు ప్రఖ్యాతులను బట్టి ఆయన ఒకరిని ఒక విధంగా, మరొకరిని మరొక విధంగా చూసేటటువంటి దేవుడు కానే కాదు మన దేవుడు. అందుకే ఈరోజు అపోస్తల కార్యములు మనకు తెలియచేస్తున్నాయి, ఎటువంటి పక్షవాతము లేదు ఆయనకు. అందరిని ఏకరీతిగా ప్రేమించేటటువంటి మహా గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పేసి 2వ పట్టణము మనందరికీ కూడా తేటతెల్లం చేస్తుంది. మరి ముగ్గురు ఉన్నారు, మరి పరిశుద్ధత ఉంది, ప్రేమ ఉంది, కనికరం ఉంది, అన్ని మౌలిక విధులు ఉన్నాయి, విలువలు ఉన్నాయి, సువార్త విలువలు అన్నీ కూడా ఏకరీతిగా ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభుల వారు తీసుకున్నటువంటి ఆ బాప్తిస్మము గుర్తులో, మరి నీ బాప్తిస్మపు గుర్తులో, నీ జీవితంలో ఆ పవిత్రత, ఆ వినయత, ఆ విధేయత, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క గురుతులు నీ బాప్తిస్మంలో ఉన్నాయా? వాటిని ఇంకా నిలబెట్టుకునే చున్నావా? లేకపోతే వాటిని తీసుకున్న ఒక 10 నిమిషాలకు పోగొట్టుకుని నువ్వు జీవిస్తున్నావా? ఆత్మ పరిశీలన గావించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు, దేవునికి ఎటువంటి అవసరము కూడా లేదు. కానీ ఎవరి కోసము ఆయన బాప్తిజం తీసుకున్నాడంటే మన కోసం. ఎవరి కోసం ఆయన పడవలసిన మాటలను ఆయన పడవలసి వచ్చింది ఎవరి కోసం అంటే మన కోసమే, మనందరి కోసమే. అందుకే అందరూ కూడా ఏమర్థం చేసుకోవాలంటే, దేవాతి దేవుడు మనందరి కొరకే ఈ లోకానికి వచ్చాడు,
బాప్తిసం తీసుకున్నాడు, పరిచర్య చేశాడు, మన కోసమే మరణించాడు, మన కోసమే పునరుత్థానమయ్యాడు, మన కోసమే ఆయన మళ్ళీ ఆరోహణమై పైకి వెళ్ళాడు. మన కోసం ఆయన ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. మరి ఎంతమందికి ఈ సూచిక అర్థమవుతుంది? ఈ బాప్తిసం దేనికి గుర్తంటే మరణ పునరుత్థానాలకు సంకేతము ఈ మహోత్సవం. ఆయన ముంచబడ్డాడు, పునరుత్థానుడయ్యాడు. మనము కూడా బాప్తిస్మంలో ముంచబడి మన పాపాల నుంచి మనము లేవగలుగుతున్నామా? మన జీవిత పాపపు కంపలో నుంచి మనము పైకి రాగలుగుతున్నామా? మనము బయటకు వచ్చి సువార్తను ప్రకటించగలుగుతున్నామా? సువార్తను వినగలుగుతున్నామా? సువార్తను చెప్పగలుగుతున్నామా అని చెప్పేసి మనందరం కూడా పాప సంకీర్తనం చేసుకుంటూ ఈ యొక్క పండుగలో మనందరం కూడా లీనమైపోవాలి. అందుకే ఎటువంటి ఫలాలను, ఎటువంటి ఫలితాలను మనం పొందుకుంటామంటే మనందరం కూడా దేవుని బిడ్డలము అని చెప్పేసి ఈ మహోత్సవం మనందరికీ కూడా తెలియచేస్తుంది. మనము ఆయనను ధరిస్తున్నాము, ఆయన ప్రేమను ధరిస్తున్నాము, ఆయన యొక్క కనికరమును ప్రేమిస్తున్నాము చెప్పి రెండవ ఫలం మనందరికీ కూడా తెలియచేస్తుంది. ఇంకా మూడవది ఏంటంటే సకల జనులకు పితా పుత్ర పవిత్రాత్మ అందరికీ కూడా సువార్తను వెల్లడి చేయని చెప్పేసి ఈ పండుగ కూడా మనందరికీ తెలియచేస్తుంది. మత్తయి సువార్త 28, 19, 20 చదువుకుంటే అందరూ కూడా వెళ్ళి సువార్తను పితా పుత్ర పవిత్రాత్మ నామమున పేరిట సకల జాతులకు సువార్తను చెప్పండి అని చెప్పేసి ఆ యేసు ప్రభుల వారు పలికి ఉన్నారు. మరి బాప్తిసము పుచ్చుకున్నటువంటి నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ భార్య, నీ కొడుకు, నీ భర్త ఎవరైనా ఎటువంటి ఆదరణను, ఎటువంటి యొక్క నమ్మకత్వమును, ఎటువంటి భక్తిని స్వీకరించి మనం ముందుకెళ్తున్నాము? కొంతమంది ఉంటారండి, జ్ఞాన స్నానము తీసుకున్న కొద్ది రోజులకే అపవిత్రమైనటువంటి జీవితంలో జీవిస్తుంటారు. బాప్తిసం పొందుకున్నటువంటి కొద్ది రోజులకే వారి యొక్క జీవితాలు మారిపోతూ ఉంటాయి. మరి నీ పవిత్రత ఎక్కడ? నీ వినయశీలత ఎక్కడ? నీ విధేయత ఎక్కడ? నీ పరిపూర్ణత ఎక్కడ? నీ దైవ స్వభావం ఎక్కడ? నీ దైవ భీతి ఎక్కడ? నీ దైవ భయం ఎక్కడ? తండ్రి ఎక్కడ? కుమారుడు ఎక్కడ? పవిత్రాత్మ ఎక్కడ? నీ గురుతులు ఎక్కడ? ఆ ఫలాలు ఏవి? ఆ ఫలితాలు ఏవి? ఆ అనుగ్రహాలు ఏవి? ఎక్కడ ఉన్నాయి? పుచ్చుకున్నావు మరి ఎక్కడ? తీసుకున్నావు మరి ఎక్కడ? కావున తల్లి శ్రీసభ ఈ బాప్తిస్మపు పండుగ నుంచి మనందరికీ కూడా ఏం తెలియచేస్తుంటే దేవాతి దేవుడు తన కుమారుని ఈ లోకాన్ని పంపించి ఒక వెలుగుగా మారి బాప్తిసం తీసుకొని ఎంతోమందికి ఉదాహరణమైనటువంటి జీవితాన్ని జీవించి మనకు నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తే ఆ జీవితంలో జీవిస్తున్నటువంటి నీవు ఎంతమందికి ఉదాహరణమైనటువంటి జీవితాలను నువ్వు కనపరుస్తున్నావు? ఆ త్రిత్వమును ఎంతమందికి నువ్వు తెలియచేస్తున్నావు? ఆ త్రిత్వం యొక్క పరిశుద్ధతను, గొప్పతనమును ఎంతమందికి నువ్వు ఇస్తున్నావు? ఎంతమందికి నువ్వు బోధించగలుగుతున్నావు? ఎంతమందికి నువ్వు ప్రకటించగలుగుతున్నావు? ప్రకటించడం పక్కన పెడితే ముందుగా నీలో ఆ త్రిమూర్తులు ఉన్నారా? ఆ గురుతులు ఉన్నాయా? ఆ సంకేతాలు ఉన్నాయా? ఆ అనుగ్రహాలు ఉన్నాయా అని చెప్పేసి ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి. కావున ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ పండుగ రోజున దేవా నాలో కూడా నీవు ఉంచుకున్నటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి జీవితమును, తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసము, సంకేతము, వినమ్రతలు, అనుగ్రహాలు, ఫలాలు అన్నీ నాలోనూ నా కుటుంబంలోనూ ఉండేలా నన్ను దీవించండి అని చెప్పేసి ఈ పండుగ రోజున మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము. దేవాతి దేవుడు మనందరినీ కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.